సూపర్ అండి. సో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ రెసిపీకి. ఫస్ట్ మనము ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసిద్దాం. చెప్పండి. ఇది పాల పలుకులు అంటారు, నెయ్యి, తర్వాత ఇలాచి పౌడర్, పాలు, పంచదార, బాదం వేయించి నెయ్యిలో వేయించి తీసుకొచ్చి డెకరేషన్. పద్మజ గారు, పాల ముంజల తయారీ మనం మొదలు పెట్టేద్దాం. అలాగే ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ ఇది కొంచెం కడిగినట్టుగా చేయాలి, నీళ్లు పోయాలి దీంట్లోని. ఈ బౌల్లోని ఓకే. సో మేడం, ఈ పాల పలుకులు ఏవైతే ఉన్నాయో నానబెట్టాం వాటర్లో. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏంటి ప్రాసెస్? ఇప్పుడు ఫస్ట్ పాలు వేయాలి. నేను కాచి తీసుకొచ్చిన పాలు. ఓకే ఓకే. అలాగే వైజాగ్ నుంచి స్పెషల్ గా తీసుకొని వచ్చాను అని చెప్పారు. మీ ఊరు వైజాగ్ లేకపోతే? ఆల్రెడీ వైజాగ్ లో ఉండేవాళ్ళం, ఇక్కడికి సెటిల్ అయిపోయాం. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయండి? వైజాగ్ అంటేనే ఇవే స్పెషల్స్ అనిపించేలా. వైజాగ్ అంటే చాలా ఉన్నాయి. వైజాగ్ అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. అది కాకుండా మనం ఫుడ్ విషయంకి వస్తే ప్రాంతీయంగా అంటే మురి మిక్సర్ బాగా అలవాటు బాగా వస్తుంది. బీచ్ అంతా మురి మిక్సర్ లో అమ్ముతారు. చాలా బాగా చేస్తారు, అన్ని కలిపి చాలా బాగా చేస్తారు. సో మీరు పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా వైజాగ్. పెళ్ళైన తర్వాత ఇటు వచ్చారా హైదరాబాద్? లేదు, పెళ్ళికి కూడా అక్కడే. అక్కడే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయింది. అయితే వైజాగ్ లో కంపెనీలు ఏం లేవు, దాని నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ ఉండి మళ్ళీ సెటిల్ అయిపోయాను. ఇంకా పిల్లలు మ్యారేజ్లు అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి. దీనికి సరిపడైనంత పంచదార వేయాలి. సో మీరు జనరల్ గా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారా? హాటేనండి. స్వీట్స్ ఎప్పుడో ఒకసారి? ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు షుగర్ బాగా కరిగిపోవాలి. వైజాగ్ లో ఉన్నప్పుడు మీరు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు చేస్తున్నారా? అక్కడ బాగా చేస్తానండి. ముందు నుంచి అక్కడే కదా. అవునవును, అందరూ అక్కడే. ఆ అనుబంధం ఊరితో బాగా ఉందండి. 40 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఏజ్ కదా, అందుకని ఇంక ఇక్కడికి వచ్చేసాం అనమాట. పిల్లలు ఇద్దరు ఇక్కడ. అక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళు బీచ్ కి? మేమా? రోజు విడిచి రోజు. అంటే మరి సాయంత్రం ఏం తోచపోతే ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వచ్చేస్తాం. ఒక అరగంట కూర్చొని రోజు మిరుగు మిక్సర్ తినేసుకొని అలా వచ్చేస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. కైలాసగిరి అని అన్ని ఉన్నాయి. ఋషికొండ బీచ్ అంటారు, భీమిలి అన్న, అవన్నీ ఉన్నాయి బీచ్లు. అవన్నీ వేరే వేరేగా ఉంటాయి. అంటే బాగుంటుంది అనమాట అదంతా అక్కడ. నేను ఇప్పటివరకు వైజాగ్ ఓన్లీ 2 సార్లు వెళ్ళానండి. మీరా? వెళ్ళినప్పుడు బీచెస్ కి వెళ్ళాను. వెరీ నైస్, బ్యూటిఫుల్ సిటీ. బాగుంటుందండి, అన్ని చాలా బాగుంటాయి. టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అవునవును, బాగుంటుంది. పైన ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఓకే. ఇది బాగా పంచదార బాగా కలిపింది. కలిగిపోతే అప్పుడు ఇవే వేయాలన్నమాట. ఏమేమి స్వీట్స్ బాగా చేస్తారు మీరు? నేను మైసూర్ పాకం చేస్తాను, ఇది చేస్తాను, కాజాలు, అరిసెలు. ఆటైతే చెగోడీలు, జంతికలు, అమ్మితావన్నీ. మీ బంధువులంతా అక్కడే ఉన్నట్టున్నారు వైజాగ్ లో? అందరు ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు? అక్క చెల్లెళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎంతమంది అక్క చెల్లెలు? మేము 5గురం. నేను మిడిల్. 2 అక్కలు 2 చెల్లెళ్ళు. సూపర్. ఒక చెల్లి మాత్రం పిఠాపురంలో ఉంటుంది, మిగతా అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ముందే వచ్చారు, నేనే లేట్. అమ్మో, ఇంతమంది అంటే అందరూ అమ్మాయిలే అనేసరికి గొడవలు అవుతాయా మీకు? బాగా ఉంటాయి కొంచెం కొంచెం. అలాగే చిన్నప్పటి నుంచి మీ అందరికి బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ హ్యాబిట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అంతే పాస్ అవుతూ వస్తాయి. అలాగే కదా మరి. 5గురం అంటే. మా నాన్నగారు కూడా స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యారు. మా మామగారు కూడా ఆయన స్టేట్ బ్యాంక్ లో, మా వారు కూడా స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయిపోయారు. సో మెల్ట్ అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇది వేసి మీరు వేస్తారా కొంచెం? ఓకే, తప్పకుండా.
కలుపుతూ ఉండాలి. సో అంటే అలా గట్టిగా అయిపోద్దండి, లేకపోతే అలా రాకుండా మనం చూసుకోవాలా? గట్టిగా అయిపోతుంది, అయిపోతుంది. సో కలుస్తుంటారా మీ అక్క చెల్లెల్ని? కలుస్తుంటాండి పండగలప్పుడు. పండగలప్పుడు మేము వచ్చి 3 months. ఓకే, ఎన్ని రోజులు అక్కడే ఉన్నాం, ఇప్పుడే సెటిల్ అయ్యాం అన్నమాట. సో ఏమేమి చూసారు 3 months లో ఇక్కడ? ఏం లేవండి, వెళ్ళలేదా బయటికి? బయటకంటే గుళ్ళు గోపురాలు అవే తిరుగుతాం. మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర. ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే, 2 spoons ఇలాచి పౌడర్. సో అంటే ఇలా ముద్దలాగా అయిన తర్వాత వేసుకోవాలి? ముద్దలాగా అయిన తర్వాత, ముద్దనే కొంచెం ముద్ద అయినప్పుడు వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇందులో కొంచెం నెయ్యి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఆఫ్ చేద్దామా? వచ్చేసి చాలు. ఇప్పుడు ఇందులో వేస్తాం. ఓకే, ఇది బాగా చల్లగా అయిపోవాలండి. చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇది చల్లారిందండి. ఓకే, కట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ కొంచెం ఇంకా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత పీసెస్ లాగా వస్తుంది. అప్పుడు తీసి అంటే కింద ఇంకా వేడిగా అనిపిస్తున్నది కదా, అందుకనే చల్లారిన తర్వాత వస్తుంది. తర్వాత ఇది ఫైనల్ గా ఇది వేస్తే కొంచెం బాదం పలుకులు అన్నమాట. బాదం నానబెట్టి రాత్రి కట్ చేసి నెయ్యిలో వేయించి తీసుకొచ్చాను. ఇవి కొంచెం పైన వేసుకుంటే మనకి అన్ని టేస్ట్ బాగుంటుంది. ఏమైనా వేసుకోవచ్చు, చెర్రీస్ కానీ లేకపోతే ట్యూటీ ఫ్రూటీ ముక్కలు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత చూసుకోవాలి. వేడివేడిగా పాల ముంజలు రెడీ. ఓకే, చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా పాల ముంజలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పాల ముంజలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాల పలుకులు, పాలు, నెయ్యి, పంచదార, ఇలాచీ పొడి, బాదం పలుకులు. పాల ముంజలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాల పలుకులు, కొన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో పాలు, పంచదార వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న పాల పలుకుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఇలాచీ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని అది చల్లారాక దానిపైన బాదం పలుకులు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పాల ముంజలు రెడీ.